వెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే లోక్సభ ఎన్నికలకు నేడే షెడ్యూల్ 543 ఎంపీ స్థానాలు ఎన్నికలు 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు మధ్యాహ్నం 3 గంటలకు షెడ్యూల్ విడుదల చేయనున్న ఈసీ కవిత అరెస్ట్ లిక్కర్ స్కామ్ కేసులో అదుపులోకి తీసుకున్న ఈడీ స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి తరలింపు తోడుగా ఆమె భర్త అనిల్ వచ్చేందుకు అనుమతి రాత్రి వరకు కవిత ఇంటి వద్ద హైడ్రామా గేటు తీసుకొని లోపలికి వెళ్ళిన కేటీఆర్ హరీష్ ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం వారెంట్ చూపించడంతో సైలెంట్ ఇకపై ఇసుక బహిరంగ వేలం ఇసుక ద్వారా రాష్ట్ర ఆదాయం పెంపొందించడంతో పాటు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు 40 నిమిషాలు 1.5 కిలోమీటర్లు మోడీ రోడ్ షో మిర్జాల్గూడ నుంచి మల్కాజ్గిరి చౌరస్తా వరకు అడుగడుగునా స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు ముస్లిం రిజర్వేషన్లను ఎవరూ ఆపలేరు రద్దు చేస్తామని అమిత్ షా అంటుండు అది జరగనివ్వం సీఎం రేవంత్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసు బీఆర్ఎస్ నేత అరెస్ట్ కాంగ్రెస్లోకి జితేందర్ రెడ్డి సీఎం రేవంత్ను కలిసిన బీఆర్ఎస్ ఎంపీ పసునూరి ఎమ్మెల్యే దానం ఉద్యోగుల సాధారణ బదిలీపై వేసవిలోనే నిర్ణయం లోక్సభ ఎన్నికల తర్వాత చేపడతాం సీఎం రేవంత్ బాండ్ల నెంబర్లు ఎందుకు ఇయ్యలే ఎస్బీఐపై సుప్రీంకోర్టు సీరియస్ బాండ్ల నెంబర్లు ఇస్తేనే ఎవరి డొనేషన్ ఏ పార్టీకి చేరిందో తెలుస్తుంది 8 ఏళ్లు ఎస్బీఐలోనే ప్రణీత్ రావు తిష్ట 2 స్పెషల్ రూమ్స్ కేటాయించుకుని అధికార దుర్వినియోగం ఉద్యోగ ఉపాధ్యాయ సమన్వయ పరిష్కారానికి కమిటీ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి నేతృత్వం సభ్యులుగా ప్రొఫెసర్ కోదండరాం ఐఏఎస్ ఆఫీసర్ దివ్య బీసీ కులగణనపై ప్రభుత్వ ఉత్తర్వులు అసెంబ్లీలో తీర్మానం మేరకు జీవో రిలీజ్ మరో ఉత్తర్వులతో గైడ్లైన్స్ ఇతర వివరాలు వాహనాలకు టీజీ షురు ప్రారంభించిన ఆర్టీఏ కమిషనర్ జ్యోతి బుద్ధప్రసాద్ ఎర్రబల్లి మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు వరంగల్ జిల్లా పర్వతగిరిలో వార్ రూమ్ లోక్సభ ఎన్నికలకు నేడే షెడ్యూల్ 543 ఎంపీ స్థానాలకు ఎన్నికలు 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్లు మధ్యాహ్నం 3 గంటలకు షెడ్యూల్ విడుదల చేయనున్న ఈసీ బాధ్యతలు స్వీకరించిన కొత్త ఎన్నికల కమిషనర్లు సిఈసి రాజీవ్ కుమార్ తో భేటీ లోక్సభ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ పై చర్చ కవిత అరెస్ట్ లిక్కర్ స్కామ్ కేసులో అదుపులోకి తీసుకున్న ఈడీ స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీకి తరలింపు తోడుగా ఆమె భర్త అనిల్ వచ్చేందుకు అనుమతి శుక్రవారం మధ్యాహ్నం నుంచి కవిత ఇంట్లో సోదాలు విచారణ సాయంత్రం 5:20 అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటన శుక్రవారం హైదరాబాద్ లో కవితను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న ఈడీ అధికారులు రాత్రి వరకు కవిత ఇంటి వద్ద హైడ్రామా గేటు తోసుకుని లోపలికి వెళ్లిన కేటీఆర్ హరీష్ ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం వారెంట్ చూపించడంతో సైలెంట్ ఇకపై ఇసుక బహిరంగ వేలం ఇసుక ద్వారా రాష్ట్ర ఆదాయం పెంచుకోవడంతో పాటు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు ఇకపై ఇసుక విక్రయాలను బహిరంగ వేలం ద్వారా నిర్వహించాలని సూచించారు 40 నిమిషాలు 1.5 కిలోమీటర్లు మోదీ రోడ్ షో మిర్యాలగూడ నుంచి మల్కాజ్గిరి చౌరస్తా వరకు అడుగడుగునా స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు గంట ఆలస్యంగా మోదీ రాక ఇయాల నాగర్ కర్నూలులో ఎల్లుండి జగిత్యాలలో పర్యటన శుక్రవారం మల్కాజ్గిరిలో జరిగిన రోడ్ షోలో అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ నేడు మోదీ సభ నాగర్ కర్నూలులో శనివారం ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు ఉదయం 10:45 రాజ్ భవన్ నుంచి ఆయన బయలుదేరి 11 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు మధ్యాహ్నం 12 గంటలకు నాగర్ కర్నూలులో బహిరంగ సభాస్థలి వద్దకు వస్తారు అనంతరం 1 గంటకు గుల్బర్గా వెళ్తారు ముస్లిం రిజర్వేషన్లను ఎవరూ ఆపలేరు రద్దు చేస్తామని అమిత్ షా అంటుండు అది జరగనివ్వం సీఎం రేవంత్ రెడ్డి ఒక యూనివర్సిటీకి ముస్లింను వీసీగా నియమిస్తాం ముస్లింలకు సబ్సిడీ లోన్ను కూడా అమలు చేస్తామని వెల్లడి రాష్ట్రాన్ని సీఎం అద్భుతంగా తీర్చిదిద్దుతారని భావిస్తున్న అసదుద్దీన్ ఓవైసీ తమ పార్టీ నుంచి మద్దతు ఉంటుందని ప్రకటన ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు సీఎం రేవంత్ ను కలిసిన బీఆర్ఎస్ ఎంపీ పనుసూరి ఎమ్మెల్యే దానం అక్రమ మైనింగ్ కేసు బీఆర్ఎస్ నేత అరెస్ట్ అక్రమ మైనింగ్ కేసులో పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు విషయం తెలుసుకున్న మధు అనుచరులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ కు చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు వీరంగా సృష్టించారు కాంగ్రెస్ లోకి జితేందర్ రెడ్డి బీజేపీ నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తన కుమారుడు మిథున్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ లో చేరారు ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ సెక్రటరీ దీపాదాస్ మున్షీ భట్టి ఉత్తమ్ తదితరులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు
ఆ వెంటనే జితేందర్ రెడ్డిని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తూ జీవో జారీ చేశారు. ఉద్యోగుల సాధారణ బదిలీలపై వేసవిలోనే నిర్ణయం, లోక్సభ ఎన్నికల తర్వాత చేపడతాం సీఎం రేవంత్. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళిక, వన్యప్రాణులకు హాని కలిగించకుండా ప్రత్యేక పర్యాటక విధానం, వచ్చే వానాకాలంలో 22 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం, కాలుష్యం లేని పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తాం, IFS ల ఖాళీల భర్తీకి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామని వెల్లడి, అటవీ శాఖ అధికారులతో సమీక్ష. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కమిటీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి నేతృత్వం, సభ్యులుగా ప్రొఫెసర్ కోదండరాం, IAS ఆఫీసర్ దివ్య. బాండ్ల నెంబర్లు SBI ఎందుకు ఇయ్యాలే? SBI పై సుప్రీంకోర్టు సీరియస్. బాండ్ల నెంబర్లు ఇస్తేనే ఎవరి డొనేషన్ ఏ పార్టీకి చేరిందో తెలుస్తుంది. నెంబర్లు ఈసీకి ఇవ్వాల్సిందేనని స్పష్టీకరణ, అసంపూర్తి డేటాపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు. తదుపరి విచారణ 18కి వాయిదా, బీజేపీ ఖాతాలను ఫ్రీజ్ చేయాలి ఖర్గే. బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను వెల్లడించాలని మేము మా జడ్జిమెంట్ లో స్పష్టం చేస్తాం. బాండ్లను ఎవరు, ఏ తేదీన, ఎంతకు కొన్నారు, అవి ఏ రాజకీయ పార్టీకి చేరాయి అన్నది తెలియజేయాలని ఆదేశించాం. కానీ బాండ్ నెంబర్లను వెల్లడించకపోవడం వల్ల ఏ బాండ్ ను ఎవరు కొన్నారు, అది ఏ పార్టీకి చేరిందన్నది తెలిసే అవకాశం లేకపోయింది. అందుకే బాండ్ల నెంబర్లను కూడా SBI అందజేయాల్సిందే సుప్రీంకోర్టు. బీసీ కులగణనపై ప్రభుత్వం ఉత్తర్వులు, అసెంబ్లీలో తీర్మానం మేరకు జీవో రిలీజ్, మరో ఉత్తర్వులు, గైడ్ లైన్స్, ఇతర వివరాలు. వాహనాలకు టీజీ షురూ, ప్రారంభించిన RTA కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రసాద్. ఫ్యాన్సీ నెంబర్ల రిజర్వేషన్ కు అవకాశం. 9,11,111కు TG 090001 నెంబర్ దక్కించుకున్న వాహనదారుడు ఫస్ట్ రోజే RTA కు 2,51,86,437 ఆదాయం. 8 ఏళ్లు SBI లోనే ప్రణీత్ రావు ప్రతిష్ట. 2 స్పెషల్ రూమ్స్ కేటాయించుకొని అధికార దుర్వినియోగం. నాటి ప్రభుత్వ పెద్దలు చెప్పినవే కాకుండా సొంతంగా రియల్టర్లు, వ్యాపారుల ఫోన్లు ట్యాపింగ్. ప్రభుత్వం మారడంతో హార్డ్ డిస్కులు, ఆధారాలు ధ్వంసం. పోలీసుల రిమాండ్ రిపోర్టులో కీలక విషయాల వెల్లడి. ఎర్రబెల్లి మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో వార్ రూమ్, ప్రణీత్ రావుతో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేయించినట్లు ఆరోపణలు. వార్ రూమ్ బాధ్యులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 2 ఆఫీసర్లు.